హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ఎవరిది డబుల్ గేమ్? ఆల్రెడీ నామినేషన్స్ అయిపోయిన తర్వాత చాలా పాయింట్స్ జరిగాయి. చాలా ముసుగులన్నీ మాస్కులన్నీ ఊడిపోయినాయి అని నేను ఆల్రెడీ నా రివ్యూలో చెప్పాను, అనాలిసిస్లో. సో మీరంతా చూసిన తర్వాత దీని మీద అనాలిసిస్ చేద్దాం అనుకున్నా. లైవ్లో మాత్రం చాలా అంటే చాలా జరిగాయి. చాలా మాటలు ఒకరినొకరు వదులుకున్నారు, చాలా ఎమోషనల్ కూడా అయ్యారు, ఏడ్చారు కూడా. సో మనకి అంతా కూడా కట్ చేసి కొన్ని పాయింట్స్ చూపించారు. సో ముఖ్యంగా తనూజ అండ్ ఇమ్మాన్యుయల్ ఇద్దరికి గట్టిగా చెడింది. సో మామూలుగా కాదు, ఎందుకంటే ఇమ్మాన్యుయల్ హ్యావ్ ఏ పాయింట్ ఆన్ తనూజ అని చాలా క్లియర్గా చెప్పినప్పుడు తన దగ్గర టికెట్ పెట్టుకుని ఉండాల్సింది. ఆ పాయింట్ ఏంటో చెప్తే ఆడియన్స్ మేము కూడా వింటాం కదా. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ మాటే నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేను చెప్పే పాయింట్ కంటే తను చెప్పే పాయింట్ చాలా బాగుంటుంది, అదేదో నేను వినాలనుకున్నా, ఆడియన్స్ కూడా వింటారు కదా. అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ బ్యాడ్ అవ్వాలనా లేదా తనూజ బ్యాడ్ అవ్వాలనా, నీ గ్రాఫ్ పెరగాలనా? నోట్ దిస్ పాయింట్. ఒకటి ఒక ఇది అనుకుందాం, ఒక కోణం. రెండో కోణంలో ఏంటంటే, నా దగ్గర ఉన్నది చిన్న పాయింటే, బట్ పవన్ కళ్యాణ్ దగ్గర చాలా పెద్ద పాయింట్ ఉంది. ఏంటంటే కన్ఫెషన్ రూమ్లో వీడియో చూపించారు, ఇది ఆల్రెడీ కళ్యాణ్ చెప్పాడు. సో నా దగ్గర పాయింట్ ఉందన్న, నేను ఖచ్చితంగా చేస్తా తనూజ అని, డౌటే లేదని చెప్తే నమ్మిచ్చాడు. అంటే కళ్యాణ్ ఏ పాయింట్ అయితే చెప్తాడో తనూజ మీద, అది బ్రహ్మాస్త్రంలో పనిచేస్తుంది, తనూజ గ్రాఫ్ పడిద్ది. ఇది కూడా ఒక కోణం. సో తనూజ గ్రాఫ్ పడిపోతే ఇమ్మాన్యుయల్కి ఉన్న లాభం ఏంటి అంటే, తనూజ గేమ్ రైజ్ అవుతుందని ఆల్మోస్ట్ తెలుస్తుంది. ఎలా? వైల్డ్ కార్డ్స్తో దగ్గరగా ఉంటున్నాడు కాబట్టి. సో ఇక్కడ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడడమో, లేదంటే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం నిన్న చూసి తనూజ ఏదైతే భావించిందో అది రైట్ అని కొంతమంది పైకి తీసుకుని వెళ్ళటం, వాట్ ఎవర్ గేమ్. మొన్నటిదాకా ఒక గేమ్లో ఉన్నాడు, అమ్మ కళ్యాణ్కి ఏదైనా వెళ్తుందా లేదంటే వేరే వాళ్ళకి వెళ్తుందా, మన డామినేషన్ ఉండాలి, ఇలా ఆలోచించాడు. ఇప్పుడు నీ దగ్గర టికెట్ పెట్టుకుని ఉంటుంటే నష్టం ఏంటి? సరే పెట్టుకోలేదు, ఇచ్చేసావు. సో కళ్యాణ్ సంజనాన్ని చేస్తే నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక పాయింట్ ఆల్రెడీ మనం చెప్పాం, ఫీల్ అవుతాడు, ఎందుకంటే మోసం చేసాడు కాబట్టి, సంజనాన్ని చేస్తాడు అనుకోలేదు కాబట్టి. ఇక్కడ పవన్ కళ్యాణ్కి అసలు సిగ్గే లేదు, డౌటే లేదు, రాసుకొని చెప్తా. ఎందుకంటే చేస్తే ఇట్లా రమ్యాన్ని చేసుకోవాలా, మాధురిని చేసుకోవాలా, వాట్ యూ నో అబౌట్ మీ అని ఫైట్ చేయాలి కదా. నీ గ్రాఫ్ కదా పెరుగుతుంది. నువ్వు అనిపించుకుంటావా మాటలు? అలాగే ఉంటావా? నామినేట్ చేయవా? సేఫ్కి వెళ్ళి సంజనాన్ని చేసుకుంటావా? అసలు ఇదేం గేమో నాకు అర్థం కాల. సో ఇమ్మాన్యుయల్ బాధపడటంలో తప్పులేదు, మోసం చేసేవంటంలో తప్పులేదు. నా దగ్గర 2 పాయింట్లు ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు కదా, మళ్ళీ నేనెందుకు చెప్పిన? అరే నీ వెర్షన్ నువ్వు చెప్పబ్బా. ఆల్రెడీ ఒకళ్ళ ఇదైపోయింది కదా, సోల్డ్ అవుట్ అయిపోయింది కదా, నేను వెళ్ళిపోతానని 2 ఐస్ క్రీమ్ బండ్లు ఉంటే ఒకడు వచ్చి ఐస్ క్రీమ్ కొనేసాడు, నా దగ్గర ఇంకెవడు కొంటాడు, తొక్క వెళ్ళిపోతే ఎలాగా? ఇంకోటి వస్తాడు. లేదంటే నీ స్ట్రాటజీ నువ్వు వాడు, ఆడికంటే 10 రూపాయలు తక్కువ, లేదంటే 10 పాయింట్లు ఎక్కువ చెప్పు. అదే అసలు ఏమాత్రం లేదు ఇది. అది మాత్రం చాలా ఇది అనిపించింది. కమింగ్ టు ద పాయింట్, వాష్రూమ్లో ఏదైతే జరిగిందో, దివ్యకి అక్కడ ఇటు నుంచి ఇమ్మాన్యుయల్, ఇటు నుంచి తనూజ చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకు? దివ్య ఏం చేసింది అక్కడ? పాపం చూస్తా కూర్చుందా? డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు కదా. అంటే నేను నీకు సపోర్ట్ చేయలేదా అన్నాడు ఇక్కడ ఇమ్మాన్యుయల్. వాటర్ టాస్క్లో సపోర్ట్ చేయలేదా, రింగ్స్ గేమ్లో నేను సపోర్ట్ చేయలేదా అంటే, నేను ఇంతవరకు నిలబడింది, నీ గురించి మాట్లాడింది, ఇదంతా వేస్ట్ అనమాట. వేస్ట్ అని అమ్మాయి చెప్పలేదు కదా నీకు. అమ్మాయి ఏమంది వచ్చి, ఇక్కడ తనూజ ఒక పాయింట్ నువ్వు నామినేట్ చేయాలని, నీవు నామినేట్ చేయాలన్నప్పుడు నువ్వు చేసి ఉండాల్సింది. సో కళ్యాణ్ని ఎందుకు ఇన్సిస్ట్ చేసి చెప్తున్నావు, సంజనాన్ని నామినేట్ చేశాడు, నీకేంటి ప్రాబ్లం? ఇదే కదా అడిగింది. నేను చేస్తే బాధ. సో పవన్ అనగానే షాక్ అయ్యావట, అందుకే నేను వచ్చి మాట్లాడుతున్నాను నీతో. షాక్ ఎందుకు అయ్యావు? స్ట్రైట్గా అడుగుతుంది తనూజ పాయింట్. ఇమ్మాన్యుయల్ ఎందుకు నేను నీకు ఇట్లా చేసా అట్లా చేసా ఇట్లా? అరే నీ పాయింట్ ఏదో బయట పెట్టు, నేను చేద్దాం అనుకున్నా, పలానా పాయింట్ మెచ్చేద్దాం అనుకున్నా, బట్ నాకు ఆ ఛాన్స్ దొరకలేదు, ఇది చెప్పేసి ఉండాల్సింది కదా. సో తర్వాత ఇక మొత్తం సపోర్టింగ్ కానీ అది కానీ ఇది కానీ లైవ్లో చాలా జరిగే మాట్లాడుకున్నారు ఇద్దరు కూడా. అది ఎలాగుందంటే, ఒక పాయింట్ అన్నాడు ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేనైతే చాలా క్లియర్గా ఉన్న ఈ విషయంలో ఛాలెంజ్ ఎంత దూరమైనా ఛాలెంజ్.
ఇక్కడ నైట్ ఆయిషా మాట్లాడుకున్న పాయింట్ కరెక్ట్గా ఉంది. ఏంటంటే సో రమ్య టార్గెట్ చేసింది తనూజని, ఎలిమినేట్ అయ్యే వరకు కూడా చేస్తానంటే చెప్పింది, పర్సనల్గా వెళ్ళకూడదు అలాగా అని గౌరవ్తో చెప్తుంది. బికాస్ అక్కడ గౌరవ్ కాస్త పాపం సాయం చేశాడు కాబట్టి ఇంకా అమ్మాయి సిక్ అయింది, అది వేరే విషయం, టాస్క్ ఆడలేదు. ఇదే వాట్ ఎవర్ ఇదంతా వెయిటేజ్ ఉందో ఇదంతా మార్నింగ్ చక్కగా ఫ్రెష్గా సంజన మొదలెట్టింది మాధురితో. సో అక్కడికి కళ్యాణ్ వచ్చాడు, ఇంక భయపడేది లేదు, సమస్య లేదు, ఏంటి తగ్గేది నీకేంటి తగ్గేది అని రెచ్చిపోయాడు. ఇక్కడ సంజన ఓపెన్ అప్ అయింది, పర్ఫెక్ట్గా ఓపెన్ అప్ అయింది. ఏంటంటే కళ్యాణ్ నీకు మండుతుంది, తనుజ అటు నిఖిల్ వచ్చాడు కొంచెం టాస్కులు బాగా ఆడుతున్నాడు దగ్గర అవుతుందని నీకు కాలుతుంది అనేసరికి అక్కడ తనుజ ట్రిగ్గర్ అయింది. నేను నీకు చెప్పానా సంజన గారు, నేను నీకు చెప్పాను. ఇంకా సంజన సూప్లో పడిపోయింది డైరెక్ట్గా తనుజ అడిగేసరికి. అక్కడ పవన్ కళ్యాణ్ ఏదైతే పాయింట్లు అడిగేసింది సంజన ఏది దాచుకోదు, వాట్ ఎవర్ తనకి ఏది అనిపిస్తే అది కడిగేస్తుంది. అది తప్ప రైటా, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి ఏది అనవసరం మనకి, నాకు అనిపించింది నేను చెప్పేసా, అనిపించి చెప్పడం ఏంటండి అని అక్కడ తనుజ చాలా చాలా అంటే చాలా ఫైర్ అయింది, రెచ్చిపోయింది. ఆ తర్వాత ఇమోనియల్ బాండింగ్ గురించి కానీ, తర్వాత నాన్న దాని గురించి కానీ, కళ్యాణ్ కూడా సపోర్ట్ వచ్చేసరికి తనుజకి సంజన కార్నర్ అయిపోవాల్సి వచ్చింది. ఇక్కడ ఇమానియల్ చూడండి, సంజనాని ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వచ్చి ఏదో ఒక పాయింట్లో నీకు తనుజ మీద ఉన్న పాయింట్ ఇక్కడైనా బయట పెట్టాలి కదా. అంత సేఫ్ గేమా, అంత గొడవ జరుగుతుంది, అంత ట్రిగ్గర్ అవుతుంది. అక్కడ కళ్యాణ్ వచ్చాడు, సంజనాతో మాట్లాడుతున్నాడు, అలాగే తనుజ వచ్చింది సంజనాతో మాట్లాడుతుంది. ఇమానియల్ నువ్వు రాలేవా, నీకు ఉండాలి కదా. సరే మమ్మీ అంటూ తిరగడం కాదు కదా, మమ్మీకి స్టాండ్ తీసుకుంటామో లేదంటే మమ్మీ తప్పు అయితే మమ్మీ నీ తప్పు అని చెప్పాలి కదా. ఇక్కడ సంజన ఒక మాట అంది ఏంటంటే సత్యహరిశ్చంద్రుడిలాగా ఎదిగి వెళ్ళకమాక పెద్ద సోల్జర్వి అది ఇది అని ఆ డైలాగ్స్ బీప్ చేశారు. బట్ అక్కడ కళ్యాణ్ మాత్రం ట్రిగ్గర్ అయ్యాడు బాగా, పర్సనల్గా వెళ్ళొద్దు, పర్సనల్గా వెళ్తే బాగోదు. సంజన అంతే, ఓవర్గా ఉన్నప్పుడు నోటికి ఎంత వస్తే అంత అనేస్తుంది. ఈ మాటలు అనటం మాత్రం సంజన తప్పు, నాకైతే పర్సనల్గా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తనూజ వర్సెస్ సంజన ఒక స్టేట్మెంట్ పాస్ చేసే ముందు సో జాగ్రత్తగా ఉండాలి కదా. సో నేను అటు తిరుగుతున్నా అని మీకు చెప్పానా, అందుకని కళ్యాణ్కి ఇదైందని నేను మీతో అన్నానా, నేను వాష్రూమ్లో ఉంటే 100 మాటలు చెప్తారా. ఇక్కడ కళ్యాణ్ తనూజకి చెప్పాడు ఏంటి గొడవ జరిగింది ఏంటంటే ఇంకా ఇలాగ అందే అనేసరికి అక్కడ ఈవెన్ సాక్షిగా ఉన్న మాధురి కూడా సైలెంట్ అయిపోయింది. చూడండి ఈ వ్యవహారం మనకి ఎందుకు వచ్చింది అని. మిగతా వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, రీతు కానీ దివ్య కానీ ఎవ్రీబడి. ఎందుకంటే వాళ్ళ పర్సనల్కి వెళ్ళిపోయింది. పర్సనల్కి వెళ్ళిపోయినప్పుడు ఎవరు రారు, గేమ్ పరంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తారు. అలాగే ఇమ్మానియల్ కూడా పర్సనల్గా వెళ్ళిపోయింది కాబట్టి రాలేదనుకుంటా. కానీ అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్లో నువ్వు సంజన తరఫున ఇమ్మానియల్ వచ్చి ఖచ్చితంగా తన పాయింట్ ఏంటి అనేది చెప్పాలి. తనుజ అలా కాదు ఉండు, పోనీ తనుజనే ఓదార్చచ్చు కదా. ఇప్పుడు తనుజ నీకు అంత పెద్ద శత్రువు ఏం కాదు కదా, అలాగే నీకు కళ్యాణ్ ఏం పెద్ద శత్రువు కాదు కదా, అంతకు ముందే కళ్యాణ్కి హితబోధ చేసావు కదా. మరి అలాంటప్పుడు వచ్చి అట్లా కాదులే ఆమె ఇది ఇట్లా మాట్లాడింది ఏదో ఒకటి అంది సంథింగ్ అది చేయాలి కదా, చేయలే. పర్సనల్ అటాక్ అయిపోయింది ఇక్కడ ఇదంతా కూడా. సో ఆ తర్వాత పేట టాస్క్ ఏదో వచ్చింది, ఆ తొక్కలో టాస్క్. ఇక్కడ ఎవరికి డబుల్ గేమ్ ఆడుతున్నారు మీకు ఎవరు అనిపిస్తుంది చెప్పండి. సో కళ్యాణ్ డబుల్ గేమ్ ఆడుతున్నాడా, అలాగే తనూజ డబుల్ గేమ్ ఆడుతుందా, స్ట్రైట్ ఫార్వర్డ్ లేదా, సంజన డబుల్ గేమ్ ఆడుతుందా, ఇమ్మోనియల్ డబుల్ గేమ్ ఆడుతున్నాడా. సో మీకు ఎవరు డబుల్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది. అంటే ఏదైనా పాయింట్ ఉంటే స్ట్రైట్గా అడిగేస్తున్నారు, ఎవరు అడుగుతున్నారో చూడండి. స్ట్రైట్గా మాట్లాడుతున్నారు, డొంక తిరుగుడు లేదు, పర్సనల్ అటాక్ లేదు. పర్ఫెక్ట్గా ఏది నువ్వు ఏదన్నావో అదే మాట్లాడటం, ఏది అనుకున్నావో అది మాట్లాడకూడదు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. పరిటాల మూర్తి గారు ఇలా అనుకుంటున్నారేమో, ఇది తప్పండి, ఇది కరెక్ట్ కాదండి అని మీరు కామెంట్ చేయకూడదు. నేను అన్నదే సార్ మీరు ఇలా అన్నారు సార్, ఇది నాకు నచ్చలేదు సరే అది కామెంట్ చేయండి, నేను తీసుకుంటా. సార్ మీరు అలా అనుకుంటున్నారేమో, బహుశా అనుకునేది మీకెందుకు, నేను అలా అనుకోవట్లేదేమో మీకు తెలియదు కదా. సో ఇక్కడ గొడవ అవుతుంది. సో సంజన విషయంలో జరిగింది కూడా ఇదే, ఇలా అనుకుని అనేసింది మాట,
అనుకుని అనకూడదు, ఎప్పుడు విని అన్నదే మాట్లాడాలి. సో అదే నేర్చుకోవాల్సింది. మనం బయట ప్రపంచంలో ఉన్నాం, సొసైటీలో కూడా ఇప్పుడున్న జనరేషన్ చాలామంది కూడా మమ్మీ డాడీ ఇలా అనుకుంటున్నారు నా గురించి అని కొట్లాడుతున్నారే తప్ప మమ్మీ డాడీ అన్నదేంటనేది వాళ్ళు వినట్ల. సో అది కొంచెం ఈ యూత్ యంగ్ జనరేషన్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. బాస్ ఇలా అనుకుంటున్నాడేమో మన గురించి అని జాబ్ చేస్తున్నారు. బాస్ ఎలా అనుకుంటున్నాడో మీకు అనవసరం కదా, మీరేంటి అనేది మీరు చెక్ చేసుకోండి. దెన్ బాస్కి చెప్పండి. బాస్ ఏమైనా అన్నాడు అనుకోండి, సార్ మీరు ఇలా అన్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలి తప్ప మీరు ఇలా అనుకుంటున్నారేమో నా గురించి బట్ నేను అది కాదు అనకూడదు. వెళ్ళి ఆయన ఏమనుకుంటున్నాడు మీకు ఎందుకు? సో ఇదే జరుగుతుంది మొత్తం అంతా. ఈ డబుల్ గేమ్ వ్యవహారం కూడా ఇదే. ఇక్కడ ఇమ్మాన్యుయల్ కూడా ఇదే ప్రాబ్లంతో ఉన్నాడు. సో నాకు ఎందుకో ఇమ్మాన్యుయల్ కొద్దిగా డబుల్ గేమ్ ఆడుతున్నాడు, గోడ మీద పిల్లిలాగా కనిపిస్తున్నాడు. సో అలాగే మీకు సంజన కూడా ఏదైతే అనుకుంటోందో, మనసులో ఏదైతే అనుకుంటోందో ఇది ఇదే అని స్టేట్మెంట్ లాగా చెప్పేస్తుంది. సో ఈవెన్ కళ్యాణ్ గేమ్ కూడా అంత నాట్ అప్ టు ద మార్క్. గ్రాఫ్ అయితే ఖచ్చితంగా పడిపోతుంది, ఏది కూడా చెప్పలేకపోతున్నాడు. చూసారా, మన నామినేషన్ కరెక్ట్గా ఉండుంటే ఈ రోజున సంజన కళ్యాణ్ ఆ మాట అనేది కాదు. వెళ్ళి రమ్యకి లెఫ్ట్ రైట్ ఇచ్చు, వెళ్ళి మాధురికి లెఫ్ట్ రైట్ ఇవ్వు, నీ జోలికి కూడా వచ్చేది కాదు సంజన. సో ఆ లీనియన్స్ అనేది కళ్యాణ్ గేమ్లోనే తగులుతుంది. సో ఈవెన్ టాస్కుల్లో కూడా ఓడిపోయాడంటే మాత్రం ఇంకా కళ్యాణ్ని బచాయించే శక్తి అనేది ఏది లేదు. సో మీకు ఈ ఎంటైర్ ఇదిలో మీకు ఏమనిపిస్తుందో చూడండి. ఆ పేటా టాస్క్ మళ్ళీ నెక్స్ట్ అనాలిసిస్ వస్తుంది, అది వేరే విషయం. సో మీకు ఈ పాయింట్లో మాత్రం మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.